ఓం నమఃశివాయ. కన్నవారిని కోల్పోయి రోడ్లపాలై ఏకాకుల్లా జీవిస్తున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుతున్నారు ఎందరో సేవామూర్తులు. వారి కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ సేవాశ్రమానికి వచ్చి వారికి తోచినంతలో సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ పరమేశ్వరుని కృపకు పాత్రులవుతున్నారు. భార్య జ్ఞాపకార్థం హైదరాబాద్ నేరేడ్మెట్ నుండి వచ్చిన వి. అర్జున్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పైడిపాల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నీరాజనాం దర్శయామి. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర. హర హర నమ శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ ప్రశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు. భవంతో నమఃంతో నగృహ్ణంతో తదాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రుద్రాయ ప్రచేతసే మీడిష్టమాయ తవ్యసే వ్యోచేమ చింతమగుం హృదయ నమ స్వాహ. రుద్రాయ దన్న మమ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. సేవా మార్గంలో భాగంగా వి. అర్జున్ రావు గారు వారి భార్య కీర్తిశేషులు లక్ష్మిగారికి సద్గతులు కలగాలని కోరుకుంటూ ఇక్కడ జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం శివపుత్రుల 5 సంవత్సరాల నిత్యాన్నదానానికి తగిన విరాళమందించి దీనుల దీవెనలు పొందారు. సేవాశ్రమంలో జీవిస్తున్న దిక్కుముక్కు లేని 600 మంది మానసిక వికలాంగుల పట్ల మీరు చూపిస్తున్న కరుణ ఎంతో గొప్పది. రక్షణాలయంలో 3 పూటలా 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి మానవదేవుళ్ళు అందిస్తున్న అమూల్యమైన సాయం వల్లనే. అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న మానవతామూర్తులందరిపై ఆ శివయ్య చల్లని చూపు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.